హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం 6th క్లాసు తెలుగు 7th లెసన్ కవి పరిచయం గురించి తెలుసుకుందాం. ముందుగా చిన్న మాట అండి, నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చుతున్నాయైతే కనుక ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మిమ్మల్ని రీచ్ అవుతున్నాయా లేదా అనేది నాకు తెలుస్తుందండి. అదేవిధంగా నేను మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. పాఠంలోకి కనుక వెళ్తే 7th లెసన్ మమకారము. కవి చిలుకూరి దేవపుత్ర. ప్రక్రియ కథ. ఇతివృత్తము భాషాభిరుచి. జన్మస్థలము అనంతపురం జిల్లా కాల్వపల్లె. రచనలు ఏకాకి నౌక చప్పుడు, ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు మొదలగునవి కథా సంపుటాలండి. చిలుకూరి దేవపుత్ర గారి ఇవన్నీ కూడా కథా సంపుటాలు అనమాట. అలాగే ఈయన కొన్ని నవలలు కూడా రచించారండి. అవేంటో చూద్దాం. అద్దంలో చందమామ, పంచమం అనే నవలలు కూడా రచించారండి. 1996లో పంచమం నవలకు గాను ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ నవలల పోటీలో తృతీయ బహుమతి లభించిందండి. పంచమం అనే నవలకు ఆట నవలల పోటీలో తృతీయ బహుమతి లభించిందండి. అలాగే ఈయన పురస్కారాలు 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారము, 2021లో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారము, అలాగే ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారము లభించాయండి. మమకారం పాఠ్యభాగము చిలుకూరి దేవపుత్ర గారు రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటి నుండి గ్రహించబడిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.